హాయ్ అండి. ఇవాళ అయితే కనుక పెసరట్టు ఉప్మా తయారు చేసే విధానం అయితే చూద్దాము. నేనైతే మార్నింగ్ నానబెట్టుకున్నానండి. పెసలు చక్కగా 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఇవైతే గ్లాసున్నర తీసుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం బియ్యం అంటే ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. ఇవి రెండు కూడా మార్నింగ్ నేను 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. అలాగే మిక్సింగ్ బౌల్లోకి నేనైతే కొంచెం తీసుకొని అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి నేనైతే గ్రైండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్లీ వేసుకోవచ్చు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. కానీ పిల్లలు ఏమంటే తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. ఇలా మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, దోశ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, గ్రైండ్ చేస్తాను. రుబ్బు అనేది రెడీ అయిపోయింది, పెసరట్ల రుబ్బు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. నేనైతే కనుక 3 స్పూన్స్ వేసానండి సాల్ట్. 4 వైపులా కలుపుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు వీటికి కాంబినేషను అల్లం చట్నీ చేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి దోశకి, పెసరట్టు ఉప్మాకి. వాటికి ఏమేమి కావాలో చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు అయితే ఇదిగోండి. అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలండి: అల్లం ముక్కలు కొన్ని తీసుకున్నాను, అలాగే చిన్న గ్లాస్ తోటి మినపప్పు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు ఏమో 5-6 తీసుకున్నాను, అలాగే చిన్న చింతపండు. ఇవి మనం వేగాలి, చక్కగాను బాగా వేగాలండి. హై ఫ్లేమ్లో వేపకండి, మళ్ళీ మాడిపోయి చేదొచ్చేస్తుంది. లో ఫ్లేమ్లోనే నిమ్మదంగా ఇవి వేపుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. వేగిపోయాయండి, తీసుకొని మిక్సర్ గ్రైండర్లో వేసేసుకుందాము. ఎండుమిరపకాయలు తీసుకున్నామండి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం ముక్కల మట్టికి బాగా వేగాలండి, వేగపోతే కనుక చట్నీ అనేది టేస్ట్ రాదు, పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మిక్సీ గ్రైండర్లో మనం జీలకర్రను, ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. అల్లం ముక్కలు వేగాయండి, కొంచెం వేగాలి. ఈ లోపల ఈ పప్పు కూడా మనం అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక వేగిపోయాయండి, తీసాను. చట్నీకి అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్మా అయితే రెడీ చేసుకుందామండి. ఇందులోని పోపులన్నీ దినుసులు వేసాను, ఉల్లిపాయ ముక్క వేసాను, అలాగే కరివేపాకు కూడా వేసాను. ఆయిల్ వేసుకుందాము. చక్కగా కొంచెం లూజ్గా ఉప్మా చేసుకుంటే దోశలో వేసుకోవడానికి బాగుంటుంది. నేను ఈ గ్లాస్తో అయితే నూక తీసుకుంటున్నానండి. అలాగే నేను ఏ గ్లాస్తో నూక తీసుకుంటున్నానో ఆ గ్లాస్తోనే వాటర్ అనేది 3 గ్లాసులు వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుందాం. ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసానండి నేను. మరిగాక రవ్వ వేసి తిప్పేద్దాం. పెసరైతే మరిగిపోతుందండి, ఇప్పుడైతే మనం రవ్వ వేసేసుకుందాం. చక్కగా ఇలా సన్నగా తిప్పుకుంటూ వేసుకోండి.
ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. ఉప్మా అయితే అయిపోయిందండి, తీసేద్దాము. తీసి ఇప్పుడు అట్లు రేక్ అయితే పెట్టేసుకుందాము దోశ వేయడానికి. హీట్ ఎక్కిపోయిందండి పాన్ అనేది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. మీలో ఎవరికండి పెసరట్టు ఉప్మా అంటే ఇష్టం? మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి. నెలలో ఒకసారైనా టిఫిన్ చేస్తూ ఉంటానండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా, అందుకని. మన డిమార్ట్లో కొన్నాను కదండి అట్లేసుకునేది. ఇంకోవైపు కూడా లైట్గా కాల్చేసుకొని ఉప్మా పెట్టుకున్నాం. చక్కగా ఉప్మా పెట్టేసుకుందాం. ఉప్మా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుందాం. అంతే, అయిపోయింది. అలాగే ఇంకో దోశ కూడా వేసుకుందాం. నాకు ఈ పెనం అలవాట్లేదు కదా, ఏంటో కొంచెం కొత్తగా ఉంది నాకు. నార్మల్ ఇనుపకళాయ నాకు అలవాటండి. అయిపోయిందండి. ఇప్పుడు చట్నీ గ్రైండ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం. అయిపోయింది, అంతే. హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోయింది అల్లం చట్నీ కాంబినేషన్ తోటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.